హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే, మనకు ఈ యొక్క ఏపీకి సంబంధించి ఐసెట్ ద్వారా ఎవరైతే ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ జాయిన్ అవుతుంటారో డెఫినెట్గా వాళ్ళు 100కి 1000% తెలుసుకోవాల్సిన వీడియో అనమాట. ఇది ఏంటి, ఎందుకు ఇలా చెప్తున్నానంటే, చాలా స్పెషలైజేషన్కి సంబంధించి చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. బట్ ఆ డౌట్స్ మీకు ఇప్పుడు అర్థం కావు. మీరు వన్స్ ఆ కోర్సులో ఎంటర్ అయిన తర్వాత అసలు మనం ఏం కోర్స్ తీసుకున్నాం రా, ఏం కోర్స్ తీసుకోబోతున్నాం అన్నది చాలామందికి డౌట్ అయితే వస్తుంది. ఇక చాలామంది అడుగుతున్నారంటే, మేము ఎంబీఏ తీసుకుంటేనే మరి ఎంఎఫ్హెచ్ ఎంబీడీలో మేమైతే జాయిన్ అవ్వచ్చా, ఇన్ కేస్ ఎంఎఫ్హెచ్ ఎంబీడీలో మేము తీసుకున్నట్టయితే ఎంబీఏలో జాయిన్ అవ్వచ్చా, ఇలా చాలా కన్ఫ్యూజన్ డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. డెఫినెట్గా వాటన్నిటి గురించి ఇవాళ వీడియోలో నేను ఆన్సర్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మీరు నా ఓల్డ్ వీడియోస్ చూసారో లేదో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా ఈ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియో కనుక క్లియర్గా చూసినట్టయితే మీరు ఫర్దర్గా ఎదుర్కోబోయే కోర్సెస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి స్పెషలైజేషన్ ఏంటి, ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, వెబ్ ఆప్షన్స్లో స్పెషలైజేషన్ ఇచ్చేటప్పుడు చాలామంది కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. దాని గురించి కూడా మనం వీడియోలో డెప్త్గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే, అట్ ఎనీ పాయింట్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే, యాక్చువల్గా మనకు ఈ సంబంధించి స్పెషలైజేషన్ దీనికి సంబంధించి ఆల్రెడీ ఐడియా ఉందని అనుకున్నాను చాలామందికి, బట్ దీని గురించి ఎవరికి కూడా తెలియదు. దీనికి సంబంధించి ఒక కామెంట్ కూడా మనకి రావడం జరిగింది. ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే, బ్రో సెల్ఫ్ ఫైనాన్స్లో బ్రాంచ్ కోడ్ ఎంటీహెచ్ ఉంది, ఇప్పుడు మనకి అది వస్తే ఇంకా అదర్ స్పెషలైజేషన్ చేయలేమా, లైక్ మార్కెటింగ్, ఫైనాన్స్ ఇలా అని మనకైతే అడుగుతున్నారు. కామెంట్ చదివినప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అందులో డెప్త్కి వెళ్ళే కొద్దీ అసలు మనకేమీ కూడా అర్థం కాదు. అసలు మనం ఏ కోర్స్ తీసుకోబోతున్నాం, ఏవి ఆఫర్లో ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా చాలామందికి అయితే తెలియదు. మెయిన్గా అడుగుతున్నాయంటే, ఇక్కడ ఎంటీహెచ్ అనేది ఒక కోర్స్ అనమాట. అది తీసుకున్నట్టయితే మనకు మార్కెటింగ్, ఫైనాన్స్ ఇలా చేయలేమా అని అడుగుతున్నారు. అసలు ఈ టాపిక్ అంతా స్టార్ట్ చేసే ముందు అసలు మనకు ఈ యొక్క ఐసెట్ కౌన్సిలింగ్ మనకి ఎంట్రన్స్ అయితే, అంటే ఐసెట్ అయితే కౌన్సిలింగ్ మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసారు కదా, దాని ద్వారా ఏదైతే ఫర్దర్గా కోర్సెస్లో జాయిన్ అవుతున్నామో అసలు ఆ కోర్సెస్ ఎన్ని ఉన్నాయి, ఏవి ఉన్నాయన్న తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఇది మనకి లిస్ట్ అనమాట. గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన లిస్ట్ ఆఫ్ కోర్సెస్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ చాలామందికి తెలిసింది ఏంటంటే, మనకు కేవలం ఈ యొక్క ఎంబీఏ దాంతోపాటు ఎంసీఏ ఈ 2 మాత్రమే చాలామందికి తెలిసే ఉంటాయి. బట్ ఇన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పటి నుంచి వీడియో కొంచెం కేర్ఫుల్గా వినడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇస్తున్న కోర్స్ ఏంటి అన్నది ఒక్కసారి కేర్ఫుల్గా అయితే చూడండి. నేను జెయిన్ 2 అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్లో ఇచ్చేటప్పుడు మీకు ఎంబీఏ కనబడిస్తుంది, ఎండిఏ కనబడిస్తుంది, ఎంఎఫ్టీ కనబడిస్తుంది. కేవలం ఇది ఏ కాలేజ్, జెయిన్ 2కి సంబంధించి అనంతపూర్లో ఉన్న కాలేజ్ మాత్రమే ఈ 3 ఆప్షన్స్ కనబడిస్తున్నాయి. అది జెయిన్ 2Kకి సంబంధించి మీరు చూసారనుకో, కేవలం మనకు ఎంబీఏ, ఎంసీఏ ఈ 2 మాత్రమే కనబడిస్తున్నాయి. ఇక యూనివర్సిటీ రిలేటెడ్గా మనకి ఎంసీఏ ఉంది, అది పక్కన పెట్టేసేయండి. కేవలం మనకు ఎంబీఏ, ఎంసీఏ ఈ 2 మాత్రమే మనకు కనబడిస్తున్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే వెబ్ ఆప్షన్స్లో ఓన్లీ ఎంబీఏ సెలెక్ట్ చేసుకున్నారో, ఎంబీఏ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఫర్దర్గా ఏదైతే సెకండ్ ఇయర్లో వాళ్ళు స్పెషలైజేషన్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరైతే వెబ్ ఆప్షన్స్లో నార్మల్ ఎంబీఏ సెలెక్ట్ చేసుకొని ఇన్ కేస్ వాళ్ళు నార్మల్ ఎంబీఏ కనుక సీట్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్గా నార్మల్ ఎంబీఏ సీట్ వచ్చినట్టయితే వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఏమి ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత సెకండ్ ఇయర్లో వెళ్ళినప్పుడు మీకు ఏ స్పెషలైజేషన్ కావాలి అని మనకు అయితే అడుగుతారనమాట. అప్పుడు మనకి ఇక్కడ ఎంబీఏలో క్లియర్గా కింద కనబడిస్తున్నాయి చూసారా మీరు, ఎంబీఏ ఫైనాన్స్, ఎంబీఏ బిజినెస్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ ఫైనాన్స్, డేటా అనలిస్ట్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా మనకైతే కనబడిస్తున్నాయి కదా. వీటిలో ఏవో ఒక 2 అనేది మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అది మెయిన్గా రూల్ అనమాట. మనకు అక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే కంప్లీట్ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఇందులో మీరు ఏవో ఒక 2 అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన లాజిక్ ఏంటంటే, మీరు ఎంచుకున్న 2 కూడా ఆ యూనివర్సిటీలో టీచ్ చేసే సబ్జెక్ట్స్ అయి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, మీరు జెయిన్ 2 కనుక తీసుకున్నట్టయితే జేఎన్టీయూలో మీకు ఎంచుకోవడానికి ఆప్షన్స్గా ఇచ్చేది ఏవేవంటే, మనకు ఫైనాన్స్ ఇస్తారు, దాంతోపాటు మనకు హెచ్ఆర్ ఉంటుంది కదా, హెచ్ఆర్ ఇస్తారు, దాంతోపాటు మార్కెటింగ్ ఇస్తారు. కేవలం ఈ 3 మాత్రమే ఇస్తారు. ఈ 3లో మీరు సెకండ్ ఇయర్లో స్పెషలైజేషన్లో కేవలం 2 ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా చోట్ల ఒకటే ఉంటుంది, కొన్ని చోట్ల 2 ఎంచుకోమంటారు. ఈ 2 ఏవేవి ఎంచుకోవాలి, కాంబినేషన్ ఆఫ్ ఈ 3లోనే ఎంచుకోవాలి.
తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది, ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్ కానీ, హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్ కానీ, ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కానీ, ఇలా ఏదో ఒక 2 అనేది మీరు సెకండ్ ఇయర్లో ఎంచుకోవాల్సి ఉంటుంది. అది స్పెషలైజేషన్. అంటే ఇక్కడ మీరు ఫర్దర్గా సెకండ్ ఇయర్లో ఏం స్పెషలైజేషన్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అనేది కూడా మీరు క్లియర్గా గమనించాలి. ఇన్ కేస్ మీరు ఎంబీఏలోనే ఇక్కడ ఉంది చూసారా మీరు డేటా సైన్సెస్ అని, డేటా సైన్సెస్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు బిగ్ డేటా అనలిస్ట్ అని ఉంది కదా. ఇన్ కేస్ నార్మల్ ఎంబీఏ తీసుకొని సెకండ్ ఇయర్లో మీరు ఈ యొక్క బిగ్ డేటా అనలిస్ట్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం అది పాసిబిలిటీ కాదు. కాబట్టి మీరు ఏదైతే ఆప్షన్స్ ఇస్తున్నారో అప్పుడే క్లియర్గా గమనించాలి. మీరు ఇన్ కేస్ మీరు ఫిన్టెక్లో జాయిన్ అవ్వాలనుకున్నారనుకోండి, ఎంబీఏ ఫిన్టెక్ ఎంఎఫ్టీ అన్న దాంట్లో జాయిన్ అవ్వాలనుకున్నారనుకోండి, అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్లో నార్మల్ ఎంబీఏ సెలెక్ట్ చేసుకొని మీకు ఇన్ కేస్ నార్మల్ ఎంబీఏ సీట్ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఈ యొక్క ఫిన్టెక్లో మేము జాయిన్ అవుతాము అంటే పాసిబిలిటీ కాదు. ఎందుకు కాదు అంటే మీకు ఆల్రెడీ ఏదైతే ఆప్షన్ ఇస్తున్నారో ఆ యూనివర్సిటీ వాళ్ళు స్పెసిఫిక్గా ఎంఎఫ్టీకి సంబంధించి ఒక వెబ్ ఆప్షనే ప్రొవైడ్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి సెకండ్ ఇయర్లో స్పెషలైజేషన్ తీసుకోవడానికి పాసిబిలిటీ కాదు. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్లోనే ఈ యొక్క ఫిన్టెక్ కానీ డేటా సైన్సెస్ కానీ దీనికి సంబంధించి స్పెషలైజేషన్ ముందే సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే ఒక్కసారి కేర్ఫుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నాకు తెలిసి ఇప్పటికే చాలామంది కన్ఫ్యూజన్ స్టార్ట్ అయి ఉంటుంది, బట్ అయినప్పటికీ కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇప్పుడు ఏదైతే కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చి కోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారో, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, కొన్ని కాలేజ్ గమనించినట్టయితే సేమ్ ఇలా ఎండిఏ చూపిస్తుంది, దాంతోపాటు ఎంఎఫ్టీ చూపిస్తుంది, ఇలా కొన్ని స్పెసిఫిక్గా కూడా వాళ్ళైతే టీచ్ చేస్తూ ఉంటారు. వాటికి మాత్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక జెయింట్ అయితే కన్ఫ్యూజన్ ఉంది కదా, ఒకసారి యోగి వేమన యూనివర్సిటీ తీసుకుందాం. వీళ్ళు మనకి ఇస్తున్నది ఏంటంటే ఎంబీఏ ఎంసీఏ ఎంహెచ్ఆర్ ఇస్తున్నారు. ఇక్కడ ఎంహెచ్ఆర్ అంటే మనకు హ్యూమన్ రిసోర్సెస్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. అంటే ఈ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకు ఎంబీఏలోను సీట్స్ తీసుకుంటున్నారు, ఎంసీఏలోను సీట్స్ తీసుకుంటున్నారు, దాంతోపాటు ఎంహెచ్ఆర్లో కూడా మీకు వీళ్ళైతే సీట్స్ అయితే తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైతే నార్మల్ ఎంబీఏలో జాయిన్ అవుతారో అలా నార్మల్ ఎంబీఏలో జాయిన్ అయిన వాళ్ళు ఇక్కడ సెకండ్ ఇయర్లో హ్యూమన్ రిసోర్సెస్ ఓన్లీ సింగిల్గా తీసుకోవడానికి పాసిబిలిటీ కాదు. అది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్టార్టింగ్ కౌన్సిలింగ్ అప్పుడే ఎంహెచ్ఆర్కి సపరేట్గా వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఎవరైతే ఈ యూనివర్సిటీ జాయిన్ అవుతుంటారో వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట. సేమ్ అదేవిధంగా మీరు జేఎన్‌టూ గమనించినట్టయితే జేఎన్‌టూ ఎవరైతే నార్మల్ ఎంబీఏలో జాయిన్ అయ్యారో నార్మల్ ఎంబీఏలో జాయిన్ అయిన వాళ్ళు డేటా సైన్సెస్ కానీ లేదంటే ఫిన్టెక్ అనే ఈ 2 బ్రాంచెస్ మీరు అనేది సెకండ్ ఇయర్లో స్పెషలైజేషన్గా తీసుకోవడానికి పాసిబిలిటీస్ కావు. ఇన్ కేస్ ఫిన్టెక్ కానీ డేటా సైన్స్లో కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడే ఈ 2 ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు, మేము అనుకున్న యూనివర్సిటీస్లో ఏ కోర్సెస్ మనకి ముందుగానే వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు, ఏ కోర్సెస్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అన్నది మాకు ఎలా తెలుస్తుంది అని చాలామందికి డౌట్ అయితే రావచ్చు. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే కాలేజీలో ఏవి టీచ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మీరు మూవ్ అవ్వకూడదు. మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్ ఎంబీఏ ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్ నేను తీసుకుందాము అనుకున్నాను అనుకోండి, నాకు ఇందులో ఏది సూట్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ జేఎన్టీయూలోనే మనకు ఇక్కడ ఎండిఏ ఎంఎఫ్టీ ఉంది కదా, అదే ప్లేస్లో మనకు ఎంబీఏతోనే పాటు ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్ రెండు కలిపి ఒక గ్రూప్గా ఉందనుకోండి. అంటే మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్టయితే ఈ పాయింట్ మీరు చూడొచ్చు, ఎంఎఫ్హెచ్ ఉంది కదా, ఫైనాన్స్ మార్కెటింగ్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. ఇన్ కేస్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్లో మనకి ఎంఎఫ్హెచ్ అని ఉందనుకోండి, నా గోల్ ఏంటి, నేను నార్మల్ ఎంబీఏలోనే ఫైనాన్స్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ తీసుకోవాలి అనుకున్నా. అది మనకు డైరెక్ట్ ఎంబీఏ జాయిన్ అయ్యి నేను తీసుకుందాం అనుకున్నా, కానీ అక్కడ అవైలబుల్గా ఉండదు. ఎందుకంటే ఇట్లా వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇన్ కేస్ ఇక్కడ ఎంఎఫ్హెచ్ అండి అంటే మనకు నార్మల్ ఎంబీఏ ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్ అనేది ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్గా ఉందనుకోండి, మీరు అనేది ఫర్దర్గా ఆ కాలేజీలో నార్మల్ ఎంబీఏలో జాయిన్ అయినప్పటికీ ఇక్కడ మీరు ఏదైతే వాంటెడ్గా కోర్స్ ఉన్నారో అది తీసుకోవడానికి పాసిబిలిటీ కాదు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఫర్దర్గా ఏ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారు దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. ఎందుకంటే చాలామంది ఓన్లీ నార్మల్ ఎంబీఏ ఇచ్చి నాకు ఫిన్టెక్ కావాలి, నాకు డేటా సైన్స్ కావాలి అంటే ఆ సీట్ రావడానికి చాలా చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ మనకు దానికి స్పెషలైజేషన్ రిలేటెడ్గా వెబ్ ఆప్షన్స్లోనే అవైలబిలిటీ ఉంది. మీరు చూస్ చేసుకోవాలనుకుంటే వెబ్ ఆప్షన్స్లోనే చూస్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మీరు ఏ
కోర్సెస్ ఫర్దర్గా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారు అన్నది ఒక క్లారిటీ తెచ్చుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇందాక నుంచి నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దీన్ని కొంచెం క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి కోర్సెస్ అనేవి MBA దాంతోపాటు MCA అని మనకు 2 అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈ యొక్క MBAలోనే మనకు స్పెషలైజేషన్స్ అని స్టార్ట్ అవుతాయి. ఈ యొక్క స్పెషలైజేషన్ మనకి చాలా విధాలుగా ఉంటుంది. బట్ ఏపీలో మాత్రం మనకి మెయిన్గా వచ్చేది 3 వస్తాయి. అవి ఏంటంటే ఫైనాన్స్ వస్తుంది, HR వస్తుంది, దాంతోపాటు మార్కెటింగ్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ నార్మల్ MBA మీరు ఏ కోర్స్ తీసుకుందామన్నా పర్వాలేదు, నార్మల్ MBA ఫస్ట్ ఇయర్ అందరికి ఒకటే. కానీ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి మీరు సపరేట్ అవుతారు. ఏంటి ఫైనాన్స్గా గానా, లేదంటే HR లేదంటే మార్కెటింగా, లేదంటే ఫైనాన్స్ అండ్ HR, ఫైనాన్స్ అండ్ మార్కెటింగా, HR అండ్ ఫైనాన్సా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట సెకండ్ ఇయర్లో. అటు సైడు ఆ సబ్జెక్ట్స్ అనేవి మీరు అలానే మూవ్ అవుతారు. ఇన్ కేస్ అలా కాకోకుండా మీరు ఏదైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీలో మీరు ఆల్రెడీ ఒక కోర్స్ అనుకొని జాయిన్ అవుతారు కదా, నేను ఫైనాన్స్ అండ్ HR, లేదంటే ఓన్లీ HR, లేదంటే ఓన్లీ ఫైనాన్స్, ఇలా అనుకొని జాయిన్ అవుతారు కదా. అలా అనుకునేటప్పుడు మీరు ఏదైతే బ్రాంచ్ అనుకున్నారో అది ఫైనాన్స్ కానీ, HR అండ్ ఫైనాన్స్ కానీ, లేదంటే ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కానీ ఏదైతే మీరు అనుకున్నారో దానికి సంబంధించి ఆ యొక్క యూనివర్సిటీ వాళ్ళు సపరేట్గా ఏమన్నా వెబ్ ఆప్షన్ ఇచ్చారా అన్నది మీరు ఒక్కసారి కేర్ఫుల్గా పాయింట్అవుట్ చేయండి. అది ఏంటంటే ఇక్కడ మీరు ఇందాక చూసినట్టు మనకి యోగి వేమన యూనివర్సిటీ వాళ్ళు MHR అని సపరేట్గా ఇచ్చారు. అది ఏంటి మెయిన్గా అంటే మనకు మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ దాంతోపాటు ఫైనాన్స్, ఈ 2కి సంబంధించి సపరేట్గా వాళ్ళు అనేది ఆప్షన్ ఇచ్చారు. అలాంటప్పుడు మీరు నార్మల్ MBAలో జాయిన్ అయినప్పుడు మీకు ఆ కోర్స్ అనేది అవైలబుల్గా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్లోనే ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చేయాల్సింది ఏంటంటే మీరు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకసారి కేర్ఫుల్గా తెలుసుకొని దాని ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. వన్స్ మీరు నార్మల్ MBA ఇచ్చి మేము ఆ కోర్స్ ఇచ్చిన తర్వాత మాకు దాంట్లో సీట్ కావాలి, దీంట్లో సెకండ్ ఇయర్లో దాంట్లో స్పెషలైజేషన్ అంటే డెఫినెట్గా మీకు రాదు. అంటే అటు సైడ్ మూవ్ అవ్వడానికి కాదు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామందికి అర్థం కావాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా MFT సెలెక్ట్ చేసుకొని లేదంటే MDA సెలెక్ట్ చేసుకొని జాయిన్ అయ్యారనుకోండి. ఇప్పుడు ఈ యొక్క MFT అంటే ఫిన్టెక్ అనమాట, మేనేజ్మెంట్ ఆఫ్ ఫిన్టెక్. ఇన్ కేస్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫిన్టెక్లో మీరు ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయ్యారనుకోండి, మరి మీరు సెకండ్ ఇయర్లో నేను మార్కెటింగ్ సైడ్ వెళ్తా, ఫైనాన్స్ సైడ్ వెళ్తానంటే కుదరదు. ఎందుకంటే మీరు స్టార్టింగ్లోనే మీకు ఏది కావాలి, ఏ స్పెషలైజేషన్ కావాలన్నది ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉంటారు. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దీన్ని బట్టే ఫస్ట్ ఇయర్ నుంచి క్లాసెస్ అయితే ఉంటాయి. అంటే ఇలా స్పెషలైజేషన్ ముందే సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచే ఆ స్పెషలైజేషన్లో క్లాసెస్ ఉంటాయి. అలా లేకుండా సెకండ్ ఇయర్లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మరీ రిమైండ్ చేస్తున్నాయి ఏంటంటే మీరు ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో కేవలం ఆ కోర్సుకు సంబంధించే ఇవ్వండి. దాంతోపాటు మీరు ఇస్తున్నది ఫర్దర్గా ఎలా మూవ్ అవుతుంది అన్నది కూడా మీరు కొంచెం తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మెయిన్గా ఫైనల్లీ ఇక్కడ ఏదైతే కామెంట్ ఉందో ఈ కామెంట్కి సంబంధించి ఆన్సర్ తెలుసుకుందాం. ఈ కామెంట్కి సంబంధించి ఆన్సర్ ఏంటంటే MTHలో మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి MTHలో కనుక మీకు సీట్ వచ్చింది అనుకోండి, మీరు ఇక ఫైనాన్స్ కానీ మార్కెటింగ్ కానీ ఇలాంటి దాంట్లో జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ లేదు. మీరు మెయిన్గా జాయిన్ అవ్వాల్సింది ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్, అంతకు మించి వేరే దాంట్లో మీకు ఇంకా ఛాన్సే లేదు. అలా లేకోకుండా ఇదే సెల్ఫ్ ఫైనాన్స్లో మీరు ఓన్లీ MBA తీసుకున్నారనుకోండి, ఓన్లీ MBA సీట్ వచ్చిందనుకోండి, అప్పుడు మీకు ఛాయిస్ ఉంటుంది ఫైనాన్సా, మార్కెటింగా, HR ఏది తీసుకోవాలి అని మీకు ఛాయిస్ అయితే ఉంటుంది. కాబట్టి అందరికీ ఒక క్లియర్గా అయితే అర్థమైంది కదా. మ్యాక్సిమం చాలా వరకు వీడియోలో చాలామందికి అర్థమై ఉండదు, మేబీ స్కిప్ చేసి ఉండొచ్చు, మేబీ వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇలా డెఫినెట్గా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ప్రొవైడ్ చేస్తున్నా అంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది ఇప్పుడు సఫర్ అవ్వరు, కానీ ఫర్దర్గా సెకండ్ ఇయర్లో కానీ ఫర్దర్గా మూవ్ అయినప్పుడు చాలా వరకు అయితే సఫర్ అవుతారు. అలాంటివన్నీ ఏమి ఉండకూడదు. ముందే ఒక క్లారిటీ రావాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా. డెఫినెట్గా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మరి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియో అయితే షేర్ చేసుకుంటారు అనుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.